హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ వేస్లో ఎలా ఇంపోర్ట్ చేయొచ్చో చూసాము. దాంతోపాటు అలియాసింగ్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి చూద్దాం. సో నేనైతే 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి కవర్ చేస్తాను. సో యాక్చువల్గా ఇది థియరిటికల్గా ప్రాక్టికల్గా సిస్టంలో చూపించడం చాలా ఈజీగా ఉంటుంది. సో నేను సిస్టంలో చూపిస్తాను, చూడండి. టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి బిల్ట్ ఇన్ మోడల్స్. ఈ బిల్ట్ ఇన్ మోడల్స్ అన్ని కూడా మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉంటాయి. సో యాక్చువల్గా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అయ్యింది. యాక్చువల్గా లైబ్రరీలో మనకి ప్యాకేజెస్, మాడ్యూల్లో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ మనం ఈ బిల్ట్ ఇన్ మోడల్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ కీవర్డ్ ఆ మాడ్యూల్ నేమ్ ఇచ్చి మనం దాంట్లో ఫంక్షన్స్ని వాడుకోవచ్చు. సో మనకి బిల్ట్ ఇన్ మోడల్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మ్యాథ్, ఓఎస్, డేట్ టైము. సో ఇలా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బిల్ట్ ఇన్ మోడల్ ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను, చూడండి. సో ఇంపోర్ట్ ఏమో కీవర్డ్, తర్వాత మాడ్యూల్ నేమ్. సో నేను మ్యాథ్ మాడ్యూల్ చూపిస్తున్నాను. సో ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం? దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని వాడుకోవటానికి. మ్యాథ్ డాట్ అంటే మాడ్యూల్ నేమ్ డాట్ అని ఇవ్వగలే దాంట్లో ఉన్న ఫంక్షన్స్, వేరియబుల్స్ అన్ని చూపిస్తాయి. నేనైతే స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని ఎలా వాడుకోవాలో చూపిస్తాను. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో దీంట్లో నేను నెంబర్ పాస్ చేశాను అనుకోండి, ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ని రిటర్న్ చేసింది. సో రిటర్న్ చేస్తుంది కదా. సో ఇది మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే దీన్ని మనం ప్రింట్ ఫంక్షన్ లోకి పాస్ చేయాలి. సో పాస్ చేసామనుకోండి మనకి అవుట్పుట్ వచ్చింది. సో రన్ చేస్తున్నాను, చూడండి. సో మనకి ఈ స్క్వేర్ రూట్ అనే ఫంక్షను 2ని రిటర్న్ చేసింది. సో ఇలా మనం బిల్ట్ ఇన్ మోడల్స్ ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని వాడుకోవచ్చు. సో ఎనీవే నెక్స్ట్ వీడియోలో నేను మ్యాథ్ మోడల్ గురించి, డేట్ టైం మోడల్ గురించి డీటెయిల్ గా చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా అర్థం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ మోడల్స్. థర్డ్ పార్టీ మోడల్స్ ఎలా వస్తాయి అంటే మనకి సపోజ్ మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షనాలిటీ సరిపోనప్పుడు మనం ఏంది, ఆ ఫంక్షన్స్ ని మాడ్యూల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో అలా క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్, మాడ్యూల్స్ ఇంకా అందరికీ పైథాన్ కమ్యూనిటీలో లేదా పైథాన్ వాడే వాళ్ళకి అందరికీ అవసరం అయితే అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు ఆ కంప్లీట్ ప్యాకేజ్ ని అవుట్ సైడ్ పీపుల్ కూడా ఇచ్చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ప్యాకేజ్ మనకి అవసరమైంది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఉన్న మోడల్స్ ని, ఫంక్షన్స్ ని వాడుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీ మోడల్స్ అనేవి మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉండవు. వీటిని పైథాన్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ కానీ, ఎక్స్టర్నల్ డెవలపర్స్ ఎవరైనా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసి, డెవలప్ చేసి అందరికీ ప్యాకేజ్గా ఇస్తారు. కావాల్సిన వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఉన్న మాడ్యూల్స్ని, ఫంక్షనాలిటీస్ని మనం వాడుకోవచ్చు. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ కి లేదా మాడ్యూల్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నంపైస్, పాండాస్, రిక్వెస్ట్ మాడ్యూల్. సో నంపై అనేది యాక్చువల్గా ప్యాకేజీ. సో ఈ ప్యాకేజీలో మనకి మాడ్యూల్స్, ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ మనం నంపై అనే ప్యాకేజ్ను వాడుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామంటే పిఐపి అని ఉంది, పిప్ అంటాం. సో పిప్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఫర్ పైథాన్. సో దీన్ని వాడుకొని మనం పర్టికులర్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది ఇన్స్టాల్ చేయబోయే ముందు మనం అది ఉందో లేదో చూసుకోవాలంటే పిప్ లిస్ట్ అని ఇచ్చామనుకోండి, సో మనకి ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అన్ని కూడా ఇక్కడ చూపించింది. సో మనకి ఆల్రెడీ నంపై అనేది ఉంది. సో మళ్ళీ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. సపోజ్ మనకి పాండాస్ కావాలనుకోండి, సో మనం ఆ పాండాస్ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పిప్ ఇన్స్టాల్ ఇది కమాండ్, ప్యాకేజ్ నేమ్ వచ్చేసి పాండాస్. సో ఇది ప్యాకేజ్. సో ఇలా ఎంటర్ కొడితే మనకి ఆ పాండాస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. సో ఇది కొద్ది టైం తీసుకుంటుంది.
సో ఇన్స్టాల్ అయింది చూడండి. సో మళ్ళీ మనం పిప్ లిస్ట్ కొడితే సో మనకి పాండాస్ ఇన్స్టాల్ అయింది. సో ఇదేమో ప్యాకేజ్ నేము, ఇన్స్టాల్ అయిన వర్షన్ కూడా చూపించింది. ఇది ఒక వే మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే. ఇంకొక వే కూడా ఉంది. సో మీరు పైచామ్లో మెయిన్ మెనూలో సో ఇక్కడ ఫైల్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మనకి ప్రాజెక్టు పైథాన్ ఇంటర్ప్రెటర్ ఉంది. సో ఇక్కడేమో మీకు ఆల్రెడీ ఏవైతే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయో అవన్నీ చూపించింది. సో ఆ వర్షను, ప్యాకేజ్ వర్షను, లేటెస్ట్ వర్షన్. సో మీరు ఇది కంపేర్ చేసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్, లేటెస్ట్ వర్షన్ రెండు సేమో కాదో తెలిసిపోయింది. ఒకవేళ లేటెస్ట్ వర్షన్ కాకపోతే ఇక్కడ మనకి అప్ యారో ఇచ్చింది ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వర్షన్ అనేది అప్గ్రేడ్. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ ని సెలెక్ట్ చేసుకొని మనకి సపోజ్ రిక్వెస్ట్ అనే మాడ్యూల్ కావాలనుకుంటే సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇన్స్టాల్ ప్యాకేజ్ అంటే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం ఈ వేలో కూడా అంటే పైచామ్ వాడుకొని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాల్ అయింది. సో మనం కనుక దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ రిక్వెస్ట్ మాడ్యూల్ కూడా ఇన్స్టాల్ అయింది. ఇలా మనం థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ సో ఇది ప్యాకేజీ. సో మీకు లాస్ట్ వీడియోలో అలియాసింగ్ చెప్పినప్పుడు దీన్ని మాడ్యూల్ అన్నాను, మాడ్యూల్ కాదు, యాక్చువల్గా ఇది ప్యాకేజీ. సో ఈ ప్యాకేజీలో మనకి మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్స్లో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. సో జనరల్గా రియల్ టైంలో numpy అనేది డేటా సైన్స్లో వాడుకుంటాం, న్యూమరికల్ పైథాన్కి. సో ఎరేస్ క్రియేట్ చేయడానికి వాడుకుంటాం. సో ఇది ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి numpy అనేది ప్రతిసారి టైప్ చేయాలంటే కష్టం కాబట్టి దీనికి అలియాస్గా ఎన్పి అని ఇస్తారు రియల్ టైంలో. సో దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతిసారి numpy డాట్ సో ఫంక్షన్ అని టైప్ చేయాలంటే కష్టం కాబట్టి ఆ టైమింగ్ ని తగ్గించడం కోసం అని ఎన్పి అని అలియాసింగ్ గా ఇస్తాను. సో ఇప్పుడు నేను ఎన్పి డాట్ అనివ్వగానే దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని చూపించింది. సో నేను ఎరే అనే ఫంక్షన్ ఇస్తున్నా, దీంట్లో మీరు ఇటరబుల్ ఏదైనా పాస్ చేయొచ్చు. నేను 1 2 3 అని పాస్ చేస్తున్నాను. సో ఇది మనకి ఏం చేసిద్ది అంటే 1 డైమెన్షనల్ ఎరేని క్రియేట్ చేసి రిటర్న్ చేసిద్ది. సో అది మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే నేను ప్రింట్ ఫంక్షన్ లోకి పాస్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే మనకి 1 డైమెన్షనల్ ఎరే క్రియేట్ అయింది. సో ఇది ఎరే. ఇంతకుముందు మనం చూసినవన్నీ లిస్ట్ టపుల్స్. సో ఇది యాక్చువల్ గా ఎరే. సో numpy అనేది మనం జనరల్ గా ఎరేస్ ని క్రియేట్ చేసుకోవడానికి, దాని మీద ఆపరేషన్స్ ని చేయడానికి వాడుకుంటాం. సో ఇలా మనం థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ని వాడుకోవచ్చు. బేసికల్ గా మాడ్యూల్స్ ఎందుకు అన్నామంటే ఈ ప్యాకేజ్ లో మనకి మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్స్ లో ఫంక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ మాడ్యూల్స్. కస్టమ్ మాడ్యూల్స్ అంటే మనం క్రియేట్ చేసే మాడ్యూల్స్ ని కస్టమ్ మాడ్యూల్స్ అంటాం. సో ఇవి ఇంత ముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కస్టమ్ మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో మనం ఫైల్ నేమ్ డాట్ py అని క్రియేట్ చేస్తే అది మాడ్యూల్ అయింది. సో ఇవి ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? రీయూజబిలిటీ కోసం, మాడ్యులారిటీ కోసం, నేమ్ స్పేస్ కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేసుకోవడం కోసం క్రియేట్ చేసుకుంటాం. సో మనం క్రియేట్ చేసిన మాడ్యూల్స్ జనరల్ గా ఆ ప్రాజెక్ట్ లో ఎవరైనా వాడుకోవచ్చు. సేమ్ ఫంక్షనాలిటీని మళ్ళీ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయకుండా ఎవరికైతే అవసరం అయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. ఇది కస్టమ్ మాడ్యూల్స్ వల్ల యూజ్. సో మనకి ఇంతకుముందు క్యాలిక్యులేటర్ అనే కస్టమ్ మాడ్యూల్ క్రియేట్ చేసాం. ఇది వాడుకోవాలంటే మనం ఇంపోర్ట్ అనేది స్టేట్మెంట్, మాడ్యూల్ నేమ్ క్యాలిక్యులేటర్. సో దీంట్లో మనకున్న ఫంక్షనాలిటీస్ అన్ని మనం కాల్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ అనేది మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ ఏడిడి కాల్ చేశాను అనుకోండి, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇది ఎడిషన్ చేసి రిటర్న్ చేసిద్ది. సో ఈ అవుట్పుట్ మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే నేను ప్రింట్ లోకి పాస్ చేస్తాను. సో చూడండి మనకి ఎడిషన్ చేసి అవుట్పుట్ ని రిటర్న్ చేసింది. సో ఇలా మనం కస్టమ్ మాడ్యూల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ మాడ్యూల్స్. సో బేసికల్ గా ఇవి ఎందుకు వాడుకుంటాం అంటే మనం రాసిన కోడ్ ని టెస్ట్ చేసుకోవడానికి వాడుకుంటాం. సో జనరల్ గా మనం రాసిన క్లాసెస్, ఫంక్షన్స్ ని వీటిని టెస్ట్ చేయడానికి టెస్ట్ మాడ్యూల్స్ వాడుకోవచ్చు. సో దీంట్లో మనకి యూనిట్ టెస్ట్, pytest ఉన్నాయి. సో ఇవి కూడా యాక్చువల్గా థర్డ్ పార్టీ ప్యాకేజెస్, మాడ్యూల్సే.
సో వీటిని వాడుకోవాలన్నా మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. సో పిప్ లిస్ట్ చూద్దాం. మనం పైటెస్ట్ వాడుకోవాలనుకుంటున్నాం. సో పైటెస్ట్ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశా. మీకు లేదనుకో, ఇది మీకు లేదనుకోండి, సో జస్ట్ పిప్ ఇన్స్టాల్ pytest అని ఇస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీకైనా ఆ మాడ్యూల్ నేమ్ కరెక్ట్గా తెలియలేదు అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఇంటర్నెట్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ pytest డౌన్లోడ్ అని కొట్టారనుకోండి, సో ఫస్ట్దే మనకి pypi.org. సో ఇది పైథాన్ అఫీషియల్ వెబ్సైట్. అంటే దీంట్లో ప్యాకేజెస్ అన్ని కూడా ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే మీకు ఆ కమాండ్ కూడా డైరెక్ట్గా ఇచ్చింది. సో ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే అది కాపీ పేస్ట్ అయింది, ఇన్స్టాల్ చేసుకోండి. సో యాక్చువల్గా పైటెస్ట్ అనే ప్యాకేజ్ని మనం ఫ్రేమ్వర్క్ అని కూడా అంటాము. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇదేం చేసిద్దంటే మనకి రియల్ టైంలో ఏ మాడ్యూల్ అయితే టెస్ట్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యి కానీ లేదా టెస్ట్తో ఎండ్ అయినా ఆ మాడ్యూల్ అన్ని కూడా టెస్ట్ మాడ్యూల్గా కన్సిడర్ చేసింది. ఫంక్షన్స్ అయితే మీకు ఏ ఫంక్షన్ అయితే టెస్ట్ అనే ఆ వర్డ్తో స్టార్ట్ అయిద్దో వాటన్నిటిని కూడా టెస్ట్ చేయడానికి రాశారు అనుకోండి. సో వాటన్నిటిని ఇది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసిద్ది, రన్ చేసిద్ది. సపోజ్ నేను ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి. సో మనకి టెస్ట్ కేసు రన్ అయ్యి అవుట్పుట్ ఇచ్చింది. ఒక టెస్ట్ కేసు పాస్ అయిందని కూడా చెప్తుంది. మీరు చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయాల. సో మీకు ఎప్పుడైతే పైటెస్ట్ ఇన్స్టాల్ అయిందో మనం మాడ్యూల్ రన్ చేసినప్పుడు దీంట్లో ఏ ఫంక్షన్స్ అయితే టెస్ట్ అనే నేమ్తో స్టార్ట్ అవుతాయో అవన్నీ డైరెక్ట్గా అదే కాల్ చేసింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ టెస్ట్ అండర్ స్కోర్ ఈవెన్ అనేది మనకి టెస్ట్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఈవెన్ అనే ఫంక్షన్ ని టెస్ట్ చేస్తుంది. సో అది కరెక్ట్ గా వర్క్ అయింది అనుకోండి, మనకి పాస్ అని ఇచ్చింది. మనకి వర్క్ అవ్వలేదు అనుకోండి, ఫెయిల్ అని ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్ కి రాసాం కదా, సపోజ్ నేను ఆడ్ నెంబర్ పాస్ చేస్తే మనకి ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే మనకి ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబర్ అయితేనే ట్రూ అయింది, ఆడ్ నెంబర్ అయితే ఫాల్స్ అయింది. సో ఇలా మనం పైటెస్ట్ వాడుకొని మనం రాసిన ఫంక్షన్స్కి క్లాసెస్కి మనం మళ్ళీ ఈ టెస్ట్ స్క్రిప్ట్ రాసుకొని మనం రాసిన ఫంక్షన్స్ క్లాసెస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎనీవే మీరు టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీకు టెస్ట్ మోడల్స్ అని కూడా ఉంటాయని చెప్పడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఎక్కువగా ఈ 4 మోడల్స్నే రియల్ టైంలో వాడతాము. అందుకే వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సిస్టంలో చూశారు కదా టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి. ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయండి. మన ఛానల్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్ మాడ్యూల్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.